బెంగళూరు కేంద్రంగా అసలు సిసలైన గేమ్ ఆఫ్ థ్రోన్స్. కర్ణాటక పీఠంపై ముళ్ళ కిరీటం. 3 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కల నెరవేరింది. సిద్ధరామయ్య దిగిపోయారు. డీకే శివకుమార్ సింహాసనాన్ని అధిష్ఠించారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. డీకే శివకుమార్ క్యాబినెట్లో ఎవరెవరున్నారు? సిద్ధరామయ్య తన కుర్చీని వదులుకున్నారు, అధికారాన్ని వదులుకున్నారా? డీకే క్యాబినెట్లో సిద్ధరామయ్య షాడో ఎంతవరకు ఉంది? సిద్ధరామయ్య వర్గానికి చెందినటువంటి ఎంతమంది లీడర్లు డీకే టీంలో చేరారు? డీకే శివకుమార్ను సిద్ధు వర్గం చుట్టుముట్టేసిందా? దీనిపై స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. కాంగ్రెస్ హైకమాండ్ రాసినటువంటి స్క్రిప్ట్ ప్రకారంగా కర్ణాటకలో అధికార మార్పిడి అయితే ప్రశాంతంగానే ముగిసింది. కర్ణాటక 18వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ನಾನು ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಎಂಬ ಹೆಸರಿನಾದ ನಾನು ಕಾನೂನು ಮೂಲಕ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನ ವಿಷಯದಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು ನಿಷ್ಠೆಯನ್ನು ಹೊಂದಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಸಾರ್ವಭೌಮತ್ವವನ್ನು ಮತ್ತು ಅಖಂಡತೆಯನ್ನು ಎತ್ತಿ ಹಿಡಿಯುತ್ತೇನೆಂದು ಮತ್ತು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. శ్రద్ధాపూర్వకವಾಗಿ ప్రతిజ్ఞೆಯನ್ನು ಮಾಡುತ್ತೇನೆ. డీకే శివకుమార్ సీఎం కావడం ఎంత సంచలనమో, ఆయనతో పాటుగా ప్రమాణం చేసినటువంటి మంత్రుల లిస్ట్ అంతకంటే పెద్ద సంచలనం. ఎందుకంటే సిద్ధరామయ్య సీఎం కుర్చీ నుంచి దిగిపోయినా కొత్త క్యాబినెట్లో తన పట్టు ఏమాత్రం తగ్గకుండా పక్కా ప్లాన్ అమలు చేశారు. హైకమాండ్ దగ్గర జరిగినటువంటి సుదీర్ఘ చర్చల తర్వాత సిద్ధరామయ్య తన కోటాను గట్టిగానే కాపాడుకున్నారు. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టగా ఆయన క్యాబినెట్లో ప్రస్తుతానికి 13 మంది సీనియర్ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకసారి ఆ లిస్టు కూడా చూద్దాం. రాష్ట్రంలో తన పట్టు తగ్గకుండా ఉండేందుకు సిద్ధరామయ్య తన అత్యంత ఆప్తులని, కుటుంబ సభ్యులని కీలక స్థానాల్లో ఉంచుకున్నారు. మొదటిగా డాక్టర్ యతీంద్ర. సిద్ధరామయ్య కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడే ఈయన కూడా. కేవలం సిద్ధరామయ్య కుమారుడు మాత్రమే కాదు, తండ్రి కోర్ వర్గానికి ಪ್ರಧಾನ ಬಲಂ ಕೂಡ. ಡಾಕ್ಟರ್ ಯತೀಂದ್ರ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಎಂಬ ಹೆಸರನ್ನು ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಪರ್ಯಾಲೋಚನೆಗೆ ತರಲಾಗುವ ಅಥವಾ ನನಗೆ ತಿಳಿದು ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯವನ್ನು ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯಗಳ ಯುಕ್ತ ನಿರ್ವಹಣೆಗೆ ಅಗತ್ಯವಾಗಬಹುದಾದ ಸಂದರ್ಭದಲ್ಲದೆ ಅನ್ಯಥಾ ಯಾರೇ ವ್ಯಕ್ತಿಗೆ ಅಥವಾ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಅಥವಾ ಪರೋಕ್ಷವಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲ ಅಥವಾ ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ಸಂವಿಧಾನದ ಹೆಸರಿನಲ್ಲಿ ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತಾರೆ. ఇక రెండో వ్యక్తి బైరతి సురేష్. సిద్ధరామయ్యకి అత్యంత ఆప్తుడు, నీడలా ఉండేటువంటి నాయకుడు. ముఖ్యమంత్రి కోర్ టీంలో ఈయనది కూడా చాలా కీలక పాత్ర. ಬೈರತಿ ಸುರೇಶ್ ಎಂಬ ಹೆಸರಿನ ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಪರ್ಯಾಲೋಚನೆಗೆ ತರಲಾಗುವ ಅಥವಾ ನನಗೆ ತಿಳಿದು ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯವನ್ನು ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯಗಳ ಯುಕ್ತ ನಿರ್ವಹಣೆಗೆ ಅಗತ್ಯವಾಗಬಹುದಾದ ಸಂದರ್ಭ ಅಲ್ಲದೆ ಅನ್ಯಥಾ ಯಾವುದೇ ವ್ಯಕ್ತಿಗೆ ಅಥವಾ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಅಥವಾ ಪರೋಕ್ಷವಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ ಹಾಗೂ ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ. మూడో వ్యక్తి ఎంబీ పాటిల్. లింగాయత్ సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నేత. సిద్ధరామయ్యకి రైట్ హ్యాండ్ లాంటి వాడు. ಎಂಬಿ ಪಾಟೀಲ್ ಎಂಬ ಹೆಸರಿನ ನಾನು ಕಾನೂನಿನ ಮೂಲಕ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು ನಿಷ್ಠೆಯನ್ನು ಹೊಂದಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಸಾರ್ವಭೌಮತ್ವವನ್ನು ಮತ್ತು ಅಖಂಡತೆಯನ್ನು ಎತ್ತಿ ಹಿಡಿಯುತ್ತೇನೆಂದು ನ್ಯಾಯವಾದದ್ದನ್ನು ಮಾಡುತ್ತೇನೆಂದು ವಿಶ್ವಗುರು ಅಣ್ಣ ಬಸವಣ್ಣನವರ ಹಾಗೂ ಬಸವಾದಿ ಶರಣರ ಹಾಗೂ ಲಿಂಗೈಕ್ಯ ಸಿದ್ದೇಶ್ವರ ಮಹಾಸ್ವಾಮೀಜಿಯವರ ಹೆಸರಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ. ఇక సతీష్ జర్కిహోళి వాల్మీకి సంబంధించిన కులస్తుల్లో పెద్ద నాయకుడు ఆయన. ಸತೀಶ್ ಜಾರಕಿಹೊಳಿ ಎಂಬ ಹೆಸರನ್ನು ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಪರ್ಯಾಲೋಚನೆಗೆ ತರಲಾಗುವ ಅಥವಾ ನನಗೆ ತಿಳಿದ ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯವನ್ನು ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯಯುಕ್ತ ನಿರ್ವಹಣೆಗೆ ಅಗತ್ಯವಾಗಬಹುದಾದ ಸಂದರ್ಭವಲ್ಲದೆ ಅನ್ಯಥಾ ಯಾರೇ ವ್ಯಕ್ತಿಗೆ
ಅಥವಾ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಮತ್ತು ಪರೋಕ್ಷವಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲ ಅಥವಾ బహిరంగపరచను ಎಂದು శ్రద్ధాపూర్వకವಾಗಿ ప్రతిజ్ఞ ಮಾಡುತ್ತೇನೆ. ఇక సిద్ధరామయ్య వర్గంలో గట్టి పట్టున్న నేత కేజే జార్జ్, మైనార్టీ నాయకుడిగా పేరున్నటువంటి నేత ఆయన. అలాగే సిద్ధరామయ్యకు ఎప్పటి నుంచో నమ్మకమైనటువంటి ఆప్తుడు కూడా. ಕೆಜೆ ಜಾರ್ಜ್ ಎಂಬ ಹೆಸರನ್ನು ನಾನು ಕಾನೂನಿನ ಮೂಲಕ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು ನಿಷ್ಠೆಯನ್ನು ಹೊಂದಿರುತ್ತೇನೆಂದು, ನಾನು ಭಾರತದ ಸಾರ್ವಭೌಮತ್ವವನ್ನು ಅಂತಃಕರಣಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು, ಭಯ ಅಥವಾ ಪಕ್ಷಪಾತವಿಲ್ಲದೆ ರಾಗ ದ್ವೇಷವಿಲ್ಲದೆ ಎಲ್ಲ ಬಗೆಯ ಜನರಿಗೆ ಸಂವಿಧಾನಕ್ಕೆ ಮತ್ತು ಕಾನೂನಿಗೆ ಅನುಸಾರವಾಗಿ ನ್ಯಾಯವೊಂದನ್ನು ಮಾಡುತ್ತೇನೆಂದು ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. అలాగే హైకమాండ్ గ్రూప్గా ముద్రపడ్డటువంటి ప్రియాంక్ ఖర్గే ಎಂಬ ಹೆಸರಿನ ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಪರ್ಯಾಲೋಚನೆಗೆ ತರಲಾಗುವ ಅಥವಾ ನನಗೆ ತಿಳಿದು ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯಗಳನ್ನು ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯಗಳ ಯುಕ್ತ ನಿರ್ವಹಣೆಗೆ ಅಗತ್ಯವಾಗಬಹುದಾದ ಸಂದರ್ಭದಲ್ಲದೆ ಅನ್ಯಥಾ ಯಾರೇ ವ್ಯಕ್ತಿಗೆ ಅಥವಾ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಅಥವಾ ಪರೋಕ್ಷವಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲ ಅಥವಾ ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ. ಶರಣ್ ಪ್ರಕಾಶ್ ಪಾಟೀಲ್. ಡಾಕ್ಟರ್ ಶರಣ್ ಪ್ರಕಾಶ್ ಪಾಟೀಲ್ ಎಂಬ ಹೆಸರಿನ ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಪರ್ಯಾಲೋಚನೆಗೆ ತರಲಾಗುವ ಅಥವಾ ನನಗೆ ತಿಳಿದು ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯವನ್ನು ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯಗಳ ಯುಕ್ತ ನಿರ್ವಹಣೆಗೆ ಅಗತ್ಯವಾಗಬಹುದಾದ ಸಂದರ್ಭದಲ್ಲದೆ ಅನ್ಯಥಾ ಯಾವುದೇ ವ್ಯಕ್ತಿಗೆ ಅಥವಾ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಅಥವಾ ಪರೋಕ್ಷವಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲ ಅಥವಾ ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ప్రమాణ ಮಾಡುತ್ತೇನೆ, శ్రద్ధాపూర్వకವಾಗಿ ప్రతిజ్ఞೆ ಮಾಡುತ್ತೇನೆ. ఈశ్వర్ ఖండ్రేలతో పాటు క్లాస్ అండ్ మైనార్టీ బ్యాలెన్స్ చేసే లీడర్లు యూటీ ఖాదర్, కృష్ణ బైరిగౌడలను కూడా సిద్ధపక్షానే అనేది గత ట్రాక్ రికార్డ్ చూసి తెలుస్తుంది. అలాగే డీకే క్యాబినెట్లో న్యూట్రల్ లీడర్స్ గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడుకోవచ్చు. జి పరమేశ్వర విషయానికి వస్తే ఈయన పార్టీ సీనియర్ దళిత లీడర్. డీకేఎస్కి సిద్ధుకి మధ్య తటస్థంగా ఉంటూ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఆయన. ఇతను ఫలానా సైడ్ వ్యక్తి అని ఒక అంచనా కూడా రాలేము. ಡಾಕ್ಟರ್ ಜಿ ಪರಮೇಶ್ವರ ಎಂಬ ಹೆಸರಿನ ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಪರ್ಯಾಲೋಚನೆಗೆ ತರಲಾಗುವ ಅಥವಾ ನನಗೆ ತಿಳಿದು ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯವನ್ನು ರಾಜ್ಯದ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯಗಳ ಯುಕ್ತ ನಿರ್ವಹಣೆಗೆ ಅಗತ್ಯವಾಗಬಹುದಾದ ಸಂದರ್ಭದಲ್ಲದೆ ಡಾಕ್ಟರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ, ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ. అలాగే రామలింగారెడ్డి బెంగళూరు పాలిటిక్స్లో సీనియర్ నేత. ఈయన డీకే శివకుమార్ వైపు మొగ్గు చూపుతూ న్యూట్రల్గా ఉంటారు. ರಾಮಲಿಂಗಾರೆಡ್ಡಿ ಎಂಬ ಹೆಸರಿನ ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಪರ್ಯಾಲೋಚನೆಗೆ ತರಲಾಗುವ ಅಥವಾ ನನಗೆ ತಿಳಿದು ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯವನ್ನು ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯಗಳ ಯುಕ್ತ ನಿರ್ವಹಣೆಗೆ ಅಗತ್ಯವಾಗಬಹುದಾದ ಸಂದರ್ಭದಲ್ಲದೆ ಅನ್ಯಥಾ ಯಾರೇ ವ್ಯಕ್ತಿಗೆ ಅಥವಾ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಅಥವಾ ಪರೋಕ್ಷವಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲ ಅಥವಾ ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ. మరొక మంత్రి కేహెచ్ మణియప్ప, పార్టీకి చెందినటువంటి మరో దళిత లీడర్ ఆయన. ఇతను ఏ వర్గానికి చెందినటువంటి తటస్థ లీడర్గానే పేరుగాంచారు. ಕಂಬದಳ್ಳಿ ಹನುಮಪ್ಪ ಮುನಿಯಪ್ಪ ಎಂಬ ಹೆಸರಿನ ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಪರ್ಯಾಲೋಚನೆಗೆ ತರಲಾಗುವ ಅಥವಾ ನನಗೆ ತಿಳಿದು ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯವನ್ನು ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯಗಳ ಯುಕ್ತ ನಿರ್ವಹಣೆಗೆ ಅಗತ್ಯವಾಗಿರಬಹುದಾದ ಸಂದರ್ಭದಲ್ಲದೆ ಅನ್ಯಥಾ ಯಾರೇ ವ್ಯಕ್ತಿಗೆ ಅಥವಾ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಅಥವಾ ಪರೋಕ್ಷವಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲ ಅಥವಾ ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ, ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ. ఇక మొత్తానికి సిద్ధరామయ్య వర్గానికి చెందినటువంటి నేతలు డీకే మంత్రివర్గంలో ఉన్నారా అని వెతికితే అసలు డీకే శివకుమార్ చుట్టూ ఉన్నది మొత్తం సిద్ధరామయ్య మనుషులే అని క్లియర్గా అర్థమవుతుంది. అలాగే సిద్ధు కండిషన్స్కి హైకమాండ్ తలవంచిందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మాజీ సీఎం సిద్ధరామయ్య సొంత కుమారుడు డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్యకి ఈ క్యాబినెట్లో చోటు దక్కింది.
సిద్ధరామయ్య సీఎం సీటు ఖాళీ చేయడానికి పెట్టినటువంటి ప్రతి కండిషన్లలో తన కొడుక్కి మంత్రి పదవి ఇవ్వాలనేది ఒకటి చాలా కీలకమైన కండిషన్. దాన్ని డీకే శివకుమార్ అంగీకరించక తప్పలేదుగా. అలాగే సిద్ధరామయ్యకు అత్యంత నమ్మకస్తులు రైట్ హ్యాండ్స్ అయినటువంటి ఎంబీ పాటిల్, బైరతి సురేష్, సతీష్ జార్కిహోలీ, కేజే జార్జ్లకి మళ్ళీ మంత్రి పదవులు కూడా దక్కాయి. వీరంతా గత క్యాబినెట్లో సిద్ధరామయ్య కోసం డీకేతో బహిరంగంగానే విభేదించిన నేతలు. దీంతో ముఖ్యమంత్రి డీకేకు స్వపక్షంలోనే ఫైట్ చేయక తప్పని పరిస్థితి కూడా ఏర్పడింది. అవును, పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ కూడా నడుస్తోంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు పరిపాలన అంత ఈజీ కాదు. ఎందుకంటే కర్ణాటకలో సిద్ధరామయ్యకు అహిందా అంటే వెనకబడినటువంటి తరగతులు, మైనార్టీలు, దళితుల అండ పుష్కలంగా ఉంది. ఇప్పుడు డీకే క్యాబినెట్లో కేవలం 3 ఒక్కలిగ్గలు ఉంటే మిగతా వారంతా సిద్ధరామయ్య సామాజిక వర్గానికి చెందినటువంటి వారే. సీఎం సీటు అయితే దక్కింది, కానీ హోంశాఖ, ఫైనాన్స్, బెంగళూరు డెవలప్మెంట్ లాంటి కీలక శాఖలు ఎవరికి వెళ్తాయనేది చూడాలి. ఇక సిద్ధరామయ్య వర్గం కీలక పోర్ట్ఫోలియోల కోసం పట్టుబడుతోంది. ముఖ్యంగా ఎంబీ పాటిల్, జి పరమేశ్వర్ లాంటి నేతలను సంతృప్తిపరచడం డీకేకి చాలా పెద్ద సవాలని చెప్పాలి. ఇక సిద్ధరామయ్య యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉంటానని ముందే చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీంతో డీకే శివకుమార్ ప్రతి నిర్ణయాన్ని సిద్ధరామయ్య వర్గం నిశ్చితంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధు క్యాంపు సిద్ధంగా ఉంటుంది. ఇక మొత్తానికి కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో అధికారంలోకి తేవడానికి రాత్రి పగళ్ళు కష్టపడ్డ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ అనుకున్న టార్గెట్గానే సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. కానీ తన సొంత మార్క్ క్యాబినెట్ కంటే సిద్ధరామయ్య మార్క్ క్యాబినెట్తోనే ఆయన ప్రయాణం ప్రారంభించాల్సి వచ్చింది. ఇక రాబోయేటువంటి 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ సహజీవన రాజకీయం సాఫీగా సాగుతుందా, లేక లోపలన్నటువంటి అసంతృప్తి జ్వాలలు ఎప్పుడైనా పేలుతాయా? ప్రతిపక్ష బీజేపీ అన్నట్టుగా సిద్ధరామయ్య హ్యాంగింగ్ స్వాడ్ లాగా డీకే తలపైన ఎప్పటికీ ఉంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.